మరియా యోసేపుల కుమారుడు యేసయ్య గాడండి అని నేనంటే మీరేమంటారు? అవునండి, అవన్నీ తప్పు లేఖనాలండి అంటారా? ఏమంటారు? అది కూడా చెప్పరా? యేసయ్య తల్లిదండ్రులు ఎవరండి? మరి మరియా యోసేపుల యొక్క కుమారుడు యేసు కాడని నేను చెప్తానంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. ఒప్పుకోమనండి. ఇట్లా ఒప్పుకోరు. నా కుమారుడు సాత్విక్ మీరు కాదని ఒప్పుకోరంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? అవునులే, పక్కన ఉన్నటువంటి వాళ్ళ కొడుకే నా కొడుకండి, లేకపోతే ఆ ఒప్పుకృప వాళ్ళ కొడుకే నా కొడుకండి అన్నాను అనుకోండి, దీనికి పిచ్చి వచ్చింది, మెంటల్ వచ్చింది, ఎర్రగడ్డకి వెయ్యండి అంటారు. కొడుకుని పట్టుకుని కొడుకుని కాదు పక్క వాళ్ళ కొడుకుని అంటుందని అంటారా అనరా? అదే ఫరో కుమార్తె యొక్క కొడుకును నేను అనిపించుకోను అని అంటలేడు. అనిపించుటకు నేను, చెప్పండి, అనిపించుటకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టేటప్పుడు శ్రమ వస్తుందన్న. శ్రమ వెనక ఏముందని చెప్పిన తెలుసా? మహిమ ఉంది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు మోషే అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు కనుకనే ఆయనకు శ్రమ వచ్చింది. ఏంటిదో తెలుసా? ఏ శ్రమ చెప్తారా ఎవరో? ఐగుప్తుని ఎవరు కొట్టిరు? చెప్పండి అమ్మా. ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పాతి పెడుతుంటే ఎవరు చూసిరు? వేరే వాళ్ళు. ఏమంటున్నా తెలుసా? నువ్వు వాని చంపినట్టు నన్ను చంపి ఇసుకలో పెడతావా అనగానే, అమ్మా నేను చంపిందంతా ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసిపోయిందని చెప్పి ఆయనే ఆడ అంతా కూడా పారిపోయిండు. దేవినామానికి మహిమ చెప్పండి. మీ బుర్రలు ఇక్కడే ఉన్నాయా లేదా? కొంచెం నాకు డౌట్గా ఉన్నాయి. మీ మనసులు ఇక్కడే ఉన్నాయి అన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదంటే నాకు అప్పుడు అనిపించింది, ఎక్కడ ఒప్పుకోలేదు నాయన, ఎక్కడ పారిపోయిండు నాయన అనుకుంటే, ఆయన ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెడుతున్నప్పుడు చూసిండు వేరతను మళ్ళీ గొడవలేసుకుంటున్నప్పుడు తీర్పరిగా ఒక సలహాదారుడిగా మధ్యలో పోతుడు, నువ్వు వాళ్ళని చంపినావు, అమ్మో నీ సంగతి నాకు తెలియదు అనగానే ఈ సంగతి అంతా బయట పెడతాడు, గుట్టంతా బయట పెడతాడు అని చెప్పి హంతకుడిగా ఏం చేసిండు? పారిపోయిండు. శ్రమ అనుభవించిండా లేదు? ఆ పారిపోయిన 40 సంవత్సరాలు ఫరో కుమార్తెగా బతికిండా? పారిపోయిన మోషే 40 సంవత్సరాలు ఫరో యొక్క మరి కుమార్తె యొక్క వైభవాన్ని, ఆ యొక్క ధన సమూహాన్ని, ఆ యొక్క ఏమంటారు అంగరంగ వైభవంలో నివసించడం అనేది మోషేని మనం ఎక్కడైనా చూసామా? చూడలేదు. ఆయన అంతా కూడా పారిపోయాడు. కానీ బైబుల్ క్లియర్గా ఏమని ఉందో తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు నేను ఒప్పుకొనలేదట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంత కూడా పారిపోయాడండి. అంత కూడా పారిపోయి అందరినీ హల్లెలూయా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో భయంకరంగా మ్రగ్గి ఉన్న వారిని రక్షించుటకు దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఆయన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఫరో కుమార్తెను కొడుకుగా నేను ఉండడానికి ఒప్పుకొనలేదట, విడిచిపెట్టాడట. ఆ శ్రమను అనుభవించాడు, ఆ బాధను అనుభవించాడు. అరణ్యంలోకి వెళ్ళి నీళ్ళు లేక అరణ్యంలోకి వెళ్ళి ఆహారంని, మరి ఆయన ఎక్కడ పోయి ఆహారం తీసుకోవాలి, ఎక్కడ పోయి ఎవరిని అడగాలి? ఆయన అంతఃపురంలో ఉన్నటువంటి ఆయన వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. నా దగ్గర చిటికేస్తే వచ్చే పని వాళ్ళు ఉన్నారు, నాకు దాహం అంటే తెచ్చే బాటిల్స్ ఉన్నాయి, నాకు ఆహారం అంటే తెచ్చే అన్ని రకాల ఆహార పదార్థాలు నా దగ్గరికి వచ్చినాయి. కానీ ఈరోజు ఏమీ లేని, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకుండా అరణ్యములో నేను పడి ఉన్నాను. ఏమీ నాకు సహాయము లేదు, ఏ మనుష్యుడు నన్ను ఆదరించేవాడు లేడు అని ఆ స్థితిలో ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? ఎందుకు పోయాడో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అభిషేకం ఆయనను వెంటాడుతూ ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నేను అంటాను, దేవుని అభిషేకము నీలో ఉంది. దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు మన మీద ఉండే అభిషేకము అది థర్డ్ వన్ అండి, థర్డ్ వన్.
మనలో ఉండే అభిషేకము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంటుందని చెప్పినా మనలో ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉందంటే దేవుని అభిషేకం నీలో ఉంది అని అర్థము. నీలో ఉన్న అభిషేకాన్ని, నీలో ఉన్న దేవుని ఆత్మను ఏం చేయాలంటే పాపానికి సంబంధించింది ఒప్పుకోనండి, దేవుని వాక్కుకు సంబంధించింది ఒప్పుకోనండి. పాపానికి సంబంధించింది ఒప్పుకుంటే ఏం చేయబడుతుంది? దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అది ఆ రకంగా మోషే మరి ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. కానీ ప్రజలతో శ్రమ వచ్చిందా? ఇప్పుడు చెప్పండి, విడిచిపెడితే శ్రమ అని చెప్పు విడిచిపెడితే శ్రమ అని చెప్పు. అమ్మ మాకు శ్రమలు వద్దండి, మా భర్తతో శ్రమ, మా ఆడబిడ్డతో శ్రమ, మా అందరితో శ్రమలండి అంటే ఆ శ్రమలు వేరు, దేవుడిచ్చే శ్రమలు వేరు. దేవుడిచ్చే శ్రమలు మహిమను తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుడిచ్చే శ్రమలు నిన్నందరిలో మంచిదాన్ని అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుడిచ్చే శ్రమలు అందరిలోకెల్లా నీకు ఖ్యాతిని తీసుకొస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మోషే హంతకుడిగా వెళ్ళాడు, ఎక్కడికి రాబడ్డాడు తెలుసా? నాయకుడిగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం అంతమైపోతుందేమో, నీ కుటుంబంలో నీ కన్నీరు ఇంకా ఎంతసేపు నేను కార్చేది, నా అప్పులు, నాకున్న గొడ్డుతనము, నాకున్న సమస్యలు ఎంతకాలము నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు ఉదయకాలంలో నీకు శుభవార్త ఏంటిది అనంటే, నీలో ఉన్న ఆత్మ, ఏ ఆత్మది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ, అభిషేకము. హల్లెలూయా. ఒప్పుకుంటా ఉండు. ఈ లోకం గూర్చి నిన్ను పాపంలో నెట్టివేయాలని అనుకుంటుందా? దేవా నన్ను క్షమించు, నేను వెళ్ళొద్దు ప్రభా, నాకు నువ్వు కావలిగా ఉండు ప్రభువాని దేవుని అభిషేకానికి, దేవుని ఆత్మకు నువ్వు మొరపెడితే దేవుడు నీకు సహాయం దయచేయబోతాడు. ఆపదలో ఉన్నవారిని ఏం చేస్తాడో తెలుసా? చెప్పండి. మనకెవరన్నా ఆపదలో ఉన్నామనుకోండి, సడన్గా మనం సాయం చేస్తే మనుషులు మనల్ని అనే మాట ఏంటిదో తెలుసా? ఏమంటారు? దేవదూతలాగా వచ్చావండి, సీఎంలాగా వచ్చావండి, పిఎంలాగా వచ్చావండి అన్నారా? కలెక్టర్ లాగా వచ్చిందన్న ఆదుకున్నావమ్మా. ఎక్కడన్నా విన్నారా మీరు పదాలు? ఏమంటారు? ఎంత గునుగుతా చెప్తా, దేవుళ్ళా వచ్చా అనుకుంటాడండి. మిమ్మల్ని మీ ఆపదలోకి నెట్టివేయమని చెప్తా, అప్పుడు దేవుడా అంటారు మీరు. ఎట్లా ఆదుకుంటాడు దేవుడు ఆపదలో ఉన్నవారిని? ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఎట్లా ఉత్తరం ఇస్తాడు? దేవుళ్లాగానే ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సీఎం దగ్గరికి వెళ్ళినటువంటి ఏ పరిష్కారమైనా, ఏ శ్రమైనా సీఎం లెవెల్లోనే ఏం చేస్తాడు తెలుసా? పరిష్కారం ఇస్తాడు. కలెక్టర్ లెవెల్ ఇయ్యాడు, పోలీస్ లెవెల్ ఇయ్యాడు. మన దేవుడు లెవెల్లోనే కదులుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడు లాగానే కదులుతాడని చెప్పు. అభిషేకం లాగానే కదులుతుంది. హల్లెలూయా. ఆరిపోతున్న నీ ఆత్మని, హల్లెలూయా, దేవుని ఆత్మ నీలో ఉంటే ఆరిపోతుందేమో. దేవుని అభిషేకము, దేవుని ఒప్పుకుంటున్న మాటలు నిన్ను అగ్నిలాగా మండించబోతుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ నువ్వు విడిచిపెట్టకపోతే, నువ్వు దేవుని శ్రమను నువ్వు అనుభవించను అంటే ప్రమాదం నీకు ఎదురవుతుంది, డేంజర్ నీకు ఎదురవుతుంది. నువ్వు డేంజర్గా కాబడతావా? మేలు నువ్వు అనుభవిస్తూ, మహిమగా నువ్వుంటూ, మంచిగా నువ్వుంటూ, మంచి పేరుతో, ప్రఖ్యాతితో నువ్వు జీవించాలని ఆశపడుతున్నావేమో. ఈరోజు నేను నీకే వదిలేస్తున్నా. ఏ రకంగా మనం జీవించాలని ఆశపడుతూ ఉన్నాను చెప్పండి. ఏ రకంగా? డేంజర్గానా, మంచిగానా? చెప్పండి. మేలుతోనా, తేలుతోనా? పక్కనున్న వారు చెప్పండి, మేలులాగుండు, తేలులాగుండకని చెప్పండి. కొందరు తేలులు కూడా ఉండరు, మేకులు ఉంటారు, ఎప్పుడు పొడుస్తూనే ఉంటారు.
మేకు పొడుస్తుంది, కుచ్చుకుంటూ ఉంటుంది. తల్లులు, తండ్రులు, భార్యలు, పిల్లలు కుటుంబంలో ఒక్కొక్కరు డ్యూటీలో వాళ్ళు మాకు మేకై కూస్తున్నారండి, వీళ్ళు నాకు తేలై కుడుతున్నారండి. ఆ తేలులు మేకులు నీకు పోవాలంటే నీ యొక్క దేవుని యొక్క వాగ్దానములు, దేవుని ఆత్మ నీలో ఉండి ఒప్పుకుంటున్నప్పుడు నీ నోటి ద్వారా మేలులు నువ్వు చూచుదువుగాక. అందరం లేచి నిలబడదామా దేవుని బిడ్డలారా? అందరం లేచి నిలబడదాం. ఎంతమందికి నా మాటలు అర్థమైనాయి? దయచేసి ఎంతమందికి దేవుని ఆత్మ మనలో ఎక్కడుండాలి? 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంటుంది? మనలో, మనతో. నా టాపిక్ ఏంటంటే దేవుని ఆత్మ నీలో ఉండే అనుభవము, లేదంటే కలిగే ఆశీర్వాదం. దేవుని ఆత్మ నీలో ఉందా లేదా? ఉందా? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని ఆత్మ నీలో ఉంటే ఒప్పుకోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమా పత్రిక 8వ అధ్యాయం. నేను త్వరగా మాట ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. పాస్టర్ గారు టైం కరెక్టేనా? సరే, ఒక్క 5 నిమిషాలు. రోమా పత్రిక 8వ అధ్యాయము. ఒక్క నిమిషం. 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. నా వైపు చూడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, చెప్పాలి గట్టిగా, దేవుని ఆత్మ మీలో. కూర్చోండి ఒక్క నిమిషం, నేను చెప్పి నేను ముగించాను. దేవుని ఆత్మ నీలో, మనం ఎవరి స్వభావం అంట? ఆత్మ స్వభావము, శరీర. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు శరీర స్వభావులా ఆత్మ స్వభావులా? కరెక్టేనా? మళ్ళీ నేను ఇంకో కోణంలో తీసుకుపోయినప్పుడు మళ్ళీ మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే మనకు దేవుని యొక్క మేలులు వస్తాయి. హల్లెలూయా. మనం దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ స్వభావమే అంట, శరీర స్వభావము కాదట. ఆత్మ స్వభావము, ఆత్మ ఫలములు ఏమనగా గలతీ 5:22లో ఏముంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఈ 9 క్వాలిటీస్ నీలో ఉన్నాయా? తుస్సుమన్నది. ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే దైవ స్వభావమే. కరెక్టేనా? మేము ఆత్మ స్వభావులమండి అన్నారు. మరి ఆత్మ స్వభావము, ఆత్మ ఫలము ఏం చెప్తుంది? ప్రేమ, సంతోషం. ఇవి 9 ఫలాలు, ఈ 9 లక్షణాలు, ఈ 9 క్వాలిటీసు ఆత్మ యొక్క స్వభావం. ఈ 9లో ఏ ఒక్కటి పోయినా దైవం పోయి దయ్యం వచ్చేస్తుంది. ఏం పోయి? దైవం పోయి. మా కోడలు చర్చికి పోతుంది కానీ ఎవరిని క్షమించదండి. చెప్పండి, అది ఏ స్వభావము? నేను ఎప్పటి వరకు క్షమించాలండి? నీ తెల్లెంటికలు వచ్చేంత. అయ్యా, ఇప్పుడు కొత్తగా వస్తుంది తెల్లెంటికలు, వయసు లేదు ఏం లేదు, 12 ఏళ్ళకు కూడా తెల్లెంటికలు వస్తుంది. నేను తెల్లెంటికలు కాదు, నీ జీవితం భూమి మీద ఉన్నంత వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. భర్తను కానీ, భార్యను కానీ, ఆడబిడ్డను కానీ, సంఘస్థులను కానీ, ఎవరినైనా సరే. నువ్వు క్షమించలేని తంత్రం ఎవరితో తెలుసా? నేను క్షమించలేనండి. క్షమించకపోతే ఎక్కడుంటావు తెలుసా? నరకంలో. మీకు ఒక విషయం చెప్పి నేను, నరకం యొక్క ప్లేస్ ఎంత తెలుసా? చెప్తారా ఎవరన్నా? వెడల్పు పొడవులు అడుగుతలేను, ఎత్తు అడుగుతలేను, చిన్నదా పెద్దదా? విశాలంగా ఉంటుందట. మనం చెప్తే విశాలం అవుతుంది అన్నీ. నరకం స్థలం ఎంత సిస్టర్? డాక్టర్లకు బాగా తెలుసు. చెప్పండి, ఇంజనీరింగ్లు చెప్పండి, 4-3 వెడల్పులు చెప్పండి. నరకం యొక్క స్థలము, ప్లేసు అదట చిన్నదట.
బైబిల్లో క్లియర్గా స్పష్టంగా చిన్నదని రాయబడలేదు, కానీ నరకం ఎవరి కొరకు చేయబడిందో తెలుసా? పడిపోయినటువంటి దేవుని దగ్గర ఉండాల్సినటువంటి లూసిఫరు మంచి దూతగా ఉన్నది, దాని లోపల అన్యాయము, మోసము, దేవుడి కంటే నేను ఎక్కువ ఉండాలనుకుంది చూడు, మోసం చేస్తూ ఉంది చూడు. అప్పుడు దేవుడు ఒక తన్నుడు దాన్ని నరకంలో వేస్తే, నరకము లూసిఫర్ కలిసిన దూతలకే. మనోళ్ళు పోయాడబడుంటారు, మనోళ్ళు పోయాడుంటారు. ఇప్పుడు నరకంలో ఉండే, నరకం స్థానం చిన్నదే. మనోళ్ళు పోతా 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 ఏమవుతుంది నరకం ప్లేస్? చెప్పండి, పెద్దదవుతుందని చెప్పండి. నువ్వు నరకాన్ని చిన్నగా చేస్తావా పెద్దగా చేస్తావా? చెప్పండి, నరకం చిన్నగా చేస్తావా పెద్దగా చేస్తావా? నరకం ఎవరి కొరకండి అంటే, నీ భర్తను నువ్వు క్షమించకపోతే నువ్వు నరకంలో పడతావు, నీ పిల్లల్ని క్షమించకపోతే నువ్వు నరకంలో పడతావు. అవునాది మరి. క్షమించు. నువ్వు అందరినీ క్షమించుకుంటూ పోతా ఉంటే వాళ్ళు దేవుని రక్తంలో గడగబడి రక్షణ పొంది, వాళ్ళు మారు మనసు పొంది, వాళ్ళు నీటి బాప్తిజం తీసుకొని వాళ్ళు రక్షించబడితే ఇంకా నరకం ఎందుకు ఇంత పెద్దగా అవుతుంది? చిన్నదే నరకము. ఎప్పుడు పెద్దగా అవుతుంది, విశాలం అవుతుంది అని అంటే, మనం క్షమించలేకుండా ఉంటున్నాం చూడు, మనం పోయి అలా పడుతున్నాం. మన తాత ముత్తాతలంతా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళంతా ఏ రకంతో చనిపోయారో ఆలోచించుకోండి. వాళ్ళు ఒక్కసారి నరకంలో ఉన్నారా పరలోకంలో ఉన్నారా ఒక్కసారి ఆలోచించుకోండి. నరకం చిన్నదే, వాడి దూతలకి చేసి పెట్టింది. కానీ మనోళ్ళంతా దేవుని స్వభావాన్ని ధరించుకోండ్రా నాయన, దేవుని స్వభావంలో బ్రతకండ్రా నాయన అని చెప్తుంటే, ఆహా నేను చెయ్యను, నువ్వు వీడుండవు, తర్వాత ఆడుంటావు. నరకం మనకు కాదు చేసింది, సాతానుకు చేసింది. హల్లెలూయా. కానీ నువ్వు క్షమించలేనిది మత్సరము, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, అల్లరి, మోసము, దగ, ఈర్ష్య, అబద్ధాలు. ప్రార్థన చేస్తురా అంటే నిమిషం కూడా చేయరు. మేము ప్రార్థన చేసుకొని ఉండమండి. ఎవరిని? మమ్మల్ని మోసం చేసేది ఎవరిని చేస్తున్నావు? దేవుణ్ణి చేస్తున్నావు. కుటుంబ ప్రార్థనే ఉండదు వాళ్ళ ఇంట్లో. మేము కుటుంబ ప్రార్థన తప్పకుండా చేస్తామండి. సడన్గా పోతాం వాళ్ళ ఇంటికి, ఆ రోజే ఉండదు ప్రార్థన. ఏముంది మీ ఇంటిలో? ప్రార్థన జీవితము, ఆత్మీయ జీవితము, ఆత్మను అనుసరించే క్రమము, ఆత్మ యొక్క స్వభావము నీలో ఉంటే అభిషేకం ఎందుకు ఉండదండి? ఇక్కడ ఉండాల్సిన అభిషేకము అందరు ఇక్కడ కోరుకుంటాడు. పైనుంచి పాస్టర్ గారు పాట పాడుతుంటే ఇంకా చెప్పలేము, చర్చిలలో ఓ అభిషేకం వచ్చి అని పాడేస్తారు. ఈడున్న అభిషేకం ఇట్టే పోతుంది. పోయిన వారం అందరూ అభిషేకం పొందుకురు, ఈ వారం ఉందా అంటే సౌండ్ లేదు మనకు. ఈ వారం ఉంటుందా అంటే సమాధానం ఉండదు మనకు. ఎందుకు ఆ జీవితాలు? ఎందుకు నువ్వు నిర్లక్ష్యము? ఎందుకు నువ్వు పోడగొట్టుకునే విధానము చెప్పండి. పొందుకుంటుందంతా పోడగొట్టుకుందామా? సంపాదించే సంపాదన అంతా ఖర్చు అయిపోతుంటే నీకు ఏడుపు ఎట్లా వస్తుందో తెలుసా? మీ ఆయన 1,00,000 రూపాయల జీతం అనుకోండి, ₹1 ఇవ్వకుండా ఖర్చు చేస్తే సంవత్సరం అంతా తిట్టుకుంటాం. మరి దేవుడు నువ్వు కష్టపడుతున్న దానికి అభిషేకం ఇస్తుంటే దాన్ని ఎట్లా నువ్వు నిష్ప్రయోజనం చేస్తా ఉన్నావు? ఆత్మ స్వభావం అండి. దేవుని ఆత్మ మీలో నివసిస్తే దేవుని స్వభావం అంట. ఏ స్వభావముతో నువ్వు జీవిస్తున్నావు? ప్రేమ ఉందా? ప్రేమ ఉండే దగ్గర క్షమాపణ ఉండదు. ప్రేమ ఉండే దగ్గర కోపం ఉంటుంది. ప్రేమ ఉండాల్సిన దగ్గర సంతోషము ఉండదు. ఇవన్నీ లేకపోతే నేను చెప్తున్నాను కదా, దేవుని ఆత్మ నీలో లేదు, దేవుని అభిషేకము నీలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని అభిషేకం ఎక్కడ నివాసం చేయాలి చెప్పండి? నీ లోపల. నువ్వెవరినన్నా పొరపాటున ఒక్క మాట అన్న గుర్తుపెట్టుకోండి, దైవ జనమా నేను తెలియజేస్తున్నా. నేను అందుకే ఎవరిని ఏమి పడేసి ఒక మాట వాళ్ళను నొప్పించే మాట నేను ఈజీగా అనను, ఏమీ అనను. దేవుడికి అప్పగిస్తాను నేను ఎవరినైనా సరే. ఈ సేవకు పడని వాళ్ళు కొందరు ఉంటున్నా, ఎవరుంటున్నా నేను ఎవరిని ఏ మాట అనను, దేవుడికి అప్పగిచ్చేస్తా. దేవుడే చూసుకుంటాడు.
దేవుడే వాళ్ళని నడిపిస్తాడు, దేవుడే వాళ్ళకి అన్ని రకాలుగా మరి మారు మనస్సును దయచేస్తాడు దేవుని బిడ్డ. మరి మీరెందుకు అంటున్నారు? ఒక మాటని ఈజీగా భర్తను కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఇంటిలో ఉన్న ప్రతి సభ్యున్ని కానీ ఎందుకు తిడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ మాటల యొక్క ప్రభావము, అభిషేకం ఏమైపోతుందట తెలుసా? వెళ్ళిపోతుంది. దైవ స్వభావము పోయి ఏ స్వభావం వస్తుందండి చెప్పండి? దయ్యం స్వభావం. దేవుని ఆత్మ మీలో నివసిస్తే, దేవుని స్వభావం మీలో ఉంటే దైవాత్మ అంటున్నాడు దేవుని ఆత్మ. మరి మీరు ఈరోజు నేను నిజంగా బీ సీరియస్. మీరు ఒకటి చేయాల్సింది ఏందో తెలుసా? ఈ సంఘంలో వింటున్నది, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న మాట, క్రీస్తు జీవధారలనే టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న మాట, విన్నది విన్నట్టుగా కాదు కానీ దాన్ని వాక్యము అనుసరణలో పెట్టండి. నేను చెప్తున్నాను కదా, మీ జీవితాలు ఈ రకంగా ఉండవు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం దేవుని బిడ్డల. దేవుని ఆత్మ నీలో నివాసము చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఒప్పుకుంటావు, పాపాన్ని గూర్చి ఒప్పుకుంటావు, వాగ్దానాలు ఒప్పుకుంటావు. ఒప్పుకున్న దానిని నువ్వేం చేస్తావు తెలుసా? విడిచిపెడతావు. విడిచిపెడితే శ్రమ వస్తుంది. శ్రమ వెనకాల నీకేముంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నీలో ఉన్న ఆత్మ కేర్ చేయకని చెప్తారేమో, నిర్లక్ష్య పెట్టకని చెప్పండి. నీలో ఉన్న అభిషేకాన్ని నిర్లక్ష్యం చేయకండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పుతుందో, దేవుని ఆత్మ స్వభావము ఏమి చెప్తుందో దాని ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే, నేను చెప్తున్నా కదా, అభిషేకం ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. హెజ్కేల్ ప్రవక్త అంటా ఉంటాడు, నేను నదిలో ఏ రకంగా పోవాలంటే కొంచెం కొంచెం లోతులోనికి వెళ్తుంటే కాళ్ళ లోతు కాదయ్యా, నడుము లోతు కాదయ్యా, ఏ లోతు? మునిగి తేలే అనుభవం అంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎలా మునగాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మునగాలి. దేవుని ఆత్మలో మునుగు. దేవుని ఆత్మ పైలోనికి నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీకున్న రోగము ఏదైనా సరే, వివాహాలు కావట్లేదా, సొంత గృహాలు లేవా, ఇంకా బిజినెస్లో నువ్వు వ్యాపారం సక్సెస్ఫుల్ చూడట్లేదా, ఇంకేదైనా సరే, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు వ్యతిరేకమైన వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానాలను నువ్వు ఒప్పుకొని ముందుకెళ్తున్నప్పుడు దేవుని మేలులు నువ్వు అనుభవించదువుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాట, దేవుని ఆత్మ నీలో ఉంటే, ఎన్ని రోజులు ఆత్మ నీలో ఉంటే ఏ రకంగా నువ్వు మాట్లాడావో, ఏ రకంగా నువ్వు చూసావో, ఏ రకంగా నువ్వు ప్రవర్తించావో, నీలో ఉన్న ఆత్మ దుఃఖిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఆయన ఆత్మను దుఃఖపరచకుడి అని లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. దుఃఖపరిచేటువంటి ప్రవర్తనను, ఆ జీవితము, ఆ నడవడి, ఆ మాటలు, ఆ క్రియలు నీలో ఉంటే దయచేసి విడిచిపెట్టండి. దేవునికి ఆయాసకరమైనది, దేవునికి అయిష్టకరమైనది, దేవుని అభిషేకానికి విరుద్ధమైనవి నీలో నివాసం చేస్తుందేమో దేవుని బిడ్డ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యా, నాలో ఉన్న ఆత్మ, అయ్యా నేను నిర్లక్ష్యం చేశాను ప్రభా. ఈరోజు నీ దైవ జనురాలి ద్వారా మాట్లాడావు ప్రభువా. నన్ను నేను సరి చేసుకుంటున్నాను. ఆత్మ స్వభావం అంటున్నావు. నీ యొక్క ప్రేమతో, ఆత్మ ఫలాలు కలిగిన ఆ లక్షణాలతో నేను వెళ్ళునట్లు అయ్యా నీ ఆత్మ నాలో క్రియ చేయునుగాక, నీ అభిషేకము నాలో క్రియ చేయునుగాక, నీ కృప నా మీద ఆవరించబడునుగాక. పొందుకుందాం యేసు నామంలో ఈ మాటల యొక్క శక్తిని. ఎవరు క్యాజువల్గా ఉండకండి దేవుని బిడ్డలారా, ఎవరు క్యాజువల్గా ఉండకండి. మీ నోరులను తెరిచి, మీ హృదయాలను తెరిచి దేవుడు మన మధ్యలో కదలబోతుండు. సర్వశక్తిమంతుడు మన మధ్యలో కదలబోతుండు.
ఆయన నిన్ను దర్శించబోతుండు. నీ మనస్సును తెరిచి ఆయన వైపుకు కేంద్రీకరించి ఒక్కసారి అడుగుదాం. దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి అడుగుదాము. నా జీవితాన్ని మార్చే మాటను విడుదల చేసావయ్యా, నా జీవితాన్ని వెలిగించే మాటను విడుదల చేసావయ్యా. గ్రొడ్డిగా మనుషులను నమ్మావేమో, మోసపోకు, మోసపోకు ప్రియా. తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, యవనస్తురాలా, నువ్వు ఎవరిని నమ్మి మోసపోతున్నావమ్మా? ఆయన అడుగుతూ ఉన్నాడు, నా ఆత్మను నమ్మిన వాళ్ళు, నా అభిషేకాన్ని నమ్మిన వాళ్ళు తల దించుకోలేదమ్మా, తల ఎత్తాడమ్మా. నీ తల ఎత్తాలనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నీ కుటుంబాన్ని లేవనెత్తాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని ఎత్తాలనుకుంటున్నావా? ఆయనకు మొదటగా నీలో హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మెల్లని చల్లని స్వరము యేసయ్యది, మెల్లని చల్లని స్వరము యేసయ్యది, ఉల్లమంతటిని నింపు ఆనందము, అల్లకల్లోలము, శాంతిని పరచురు, మెల్లని చల్లని స్వరము యేసయ్యది. ఆయనది మెల్లనైన స్వరము, మెల్లని చల్లని స్వరము యేసయ్యది. నీలో ఉన్న ఆత్మ దేవుని స్వరము ఎన్నిసార్లు విని నువ్వు విధేయత చూపావో, ఎన్నిసార్లు విని నువ్వు అవిధేయుడుగా అవిధేయురాలుగా ఉన్నావో, ఈరోజు దానిని ఒప్పుకో. నన్ను క్షమించు, నీ స్వరము విని నీ మాటకు నేను లోబడలేదు, నీ స్వరము విని నీ మాటకు నేను విధేయత చూపలేదు ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను నీ రక్తంలో కడగండి. నిజంగా ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని కనికరము, దేవుని దయ మన మీదికి దిగాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడున్న బిడ్డల మీదికి, వాక్యం వింటున్న బిడ్డల మీదికి, యూట్యూబ్ చూస్తున్న బిడ్డల మీదికి, టీవీ చూస్తున్న బిడ్డల మీదికి దేవుని కనికరము, దేవుని దయ యేసు నామములో దిగునుగాక. ప్రతి బలహీనత యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి అంధకారము యేసు నామములో లయమైపోవునుగాక. చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. ఓ పాతాళము నాయన, నరకము నాయన పడవేయబడిన దూతలకే ఉంది ప్రభువా, మానవులకు కాదు నాయన. మా ద్వారా నీ ఆత్మను అనుగ్రహించే అభిషేకము ద్వారా నరక ద్వారము మేము మూసివేద్దుముగాక, పాతాళ ద్వారము మూసివేద్దుముగాక, యేసు నామములో చేయుదుముగాక. రోగాలు రుగ్మతలు యేసు నామములో లయమైపోవునుగాక. అయా, నీ కుమార్తె బీహార్ నుండి అయా ఈ వాక్యము వింటుండగా తన గర్భం యేసు నామములో తెరవబడునుగాక. ఓ మైపాడ్లో ఉన్నటువంటి సిస్టర్ యొక్క గర్భము యేసు నామములో తెరవబడునుగాక. తాగుడికి వ్యసనాలకి బానిసైనటువంటి నవీన్ని అయా లలితమ్మ భర్తకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అయా అయా నా తండ్రి, ఎంతమంది అయితే రక్షణ లేక అయా లోకములో అల్లాడుతున్నారో వారికి నీ రక్షణ యేసు నామములో కలుగునుగాక.
తండ్రి, సొంత గృహాలు లేక బాధపడుతున్న నీ బిడ్డలకి యేసు నామములో సొంత గృహాలు కలుగునుగాక. మా ప్రియులు ఆర్థిక